ఒక సరికొత్త బ్రాండ్ త్వరలో మన ముందుకైతే రాబోతుంది. ఆఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసిందే, నథింగ్. ఈ బ్రాండ్ బాక్స్లో ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇదైతే ఆల్మోస్ట్ కాదు 100% కన్ఫర్మ్. ఈ బాక్స్లో ఛార్జర్ ఇవ్వకపోవటాన్ని మీరు అంగీకరిస్తారా, అంగీకరించారా? లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఉద్దేశం ప్రకారం ఫస్ట్ ఇనిషియల్గా వీళ్ళు మార్కెట్లోకి వస్తున్నారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా మనకి బాక్స్లో ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే మళ్ళీ తర్వాత వేరే బ్రాండ్ మీద పెట్టి మనం ఛార్జ్ చేసినప్పుడు మొబైల్ ఫోన్ ఏదైనా డ్యామేజ్ అయితే లేదా ఛార్జింగ్ ఇష్యూస్ ఏమైనా వస్తే కంపెనీ మళ్ళీ వాటికి మేము వారంటీని క్లెయిమ్ చేయమనంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదనే నా అభిప్రాయం. ఛార్జర్ని ఖచ్చితంగా వీళ్ళు బాక్స్లో తీసుకొని రావాలనే నా గట్టి నమ్మకం కూడా. ఇక ఆలస్యం చేయకుండా టెక్ న్యూస్ అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్. వీడియోని లైక్ చేశారా? లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి నథింగ్ నుంచే స్టార్ట్ చేద్దాం. నథింగ్ నుంచి ఇంకా లాంచ్కి దగ్గర అవుతుంది కాబట్టి ఆబ్వియస్గా దీనికి సంబంధించినటువంటి చాలా డీటెయిల్స్ ఈరోజు బయటకు వచ్చేసినాయి. బాక్స్కి సంబంధించినటువంటి రీటైల్ ప్యాకేజ్ అయితే మనకు బయటకు వచ్చేసింది. అండ్ దీంతో పాటు ప్యారల్గా బాక్స్ లోపల కంటెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మనకైతే బయటికి రావటం అయితే జరిగింది. అఫ్ కోర్స్ మనకు కనిపించేది ఇక్కడ వైట్ కలర్. ఇక దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే కనుక మరి ఇది అబద్ధమో మరి నిజమో, ఎవరైనా ఫోటోషాప్ లో క్రియేట్ చేసి దీన్ని మన ముందు తీసుకొచ్చారో అది మాత్రం కన్ఫర్మ్ గా తెలియదు. కానీ వీళ్ళు తీసుకొని రాబోతున్నటువంటి డివైస్ యొక్క ప్రైస్, అది కూడా 8+128GB వేరియంట్ ప్రైస్ ఏదైతే ఉందో ఈరోజు లీక్ అవడం జరిగింది. యాక్చువల్గా నిన్ననే రాత్రే లీక్ అయిపోయింది. సుమారుగా 34,499 రూపాయలకు 35,000 రూపాయలకు దీన్ని అయితే లాంచ్ చేయబోతున్నారంట. అండ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి అదేనండి చెప్తారు చూసారా సినిమాలో, విశ్వసనీయమైనటువంటి వర్గాలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని పెట్టి చూశారు అన్నట్లయితే ఇది 30,000 నుంచి 40,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ కింద మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. కానీ ఆ బడ్జెట్ లో తీసుకొస్తే గనక అది వర్త్ఫుల్ ప్రోడక్ట్ కాదనే నా అభిప్రాయం. ఎనీవే, రేపటిదాకా మనం ఆగా ఉన్నట్లయితే కనుక దీని ఫుల్ డీటెయిల్స్ కూడా మనకు తెలిసిపోయేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చాము మనకి అదాని గ్రూప్ దగ్గర నుంచి త్వరలో మన ముందుకి మరొక ఇంటర్నెట్ సర్వీసెస్ లేదా సెల్యులార్ డేటా కమ్యూనికేషన్ సర్వీసెస్ కోసం యూజ్ చేసేటువంటి నెట్వర్క్ కంపెనీ అయితే రాబోతుంది. సో అదాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మీ అందరికీ తెలిసిందే, రిలయన్స్ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ అంత పెద్ద పేరు కలిగినటువంటి సంస్థ ఇది. సో వీళ్ళు కూడా 5G స్పెక్ట్రమ్ వేలంపాట్లో అయితే పాలు పంచుకోబోతున్నారంట. అయితే ఇక్కడ అదాని గ్రూప్ అయితే ఒకటి కన్ఫర్మ్ చేసింది, మేము సెల్యులార్ డివైజెస్లో అంటే మనకు రెగ్యులర్గా ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటాం చూసారా, ఎయిర్టెల్, జియో, బిఎస్ఎన్ఎల్ లాగా అలాంటి సర్వీసెస్లో అయితే రాము. ప్యూర్గా మేము కమర్షియల్ సర్వీసెస్కి మాత్రమే ఇస్తూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓలా స్కూటర్ ఉంది, లేదన్నట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి. సో మనకి ఈవెన్ ఎంజీ, హెక్టార్ ఇట్లాంటి వాటన్నిటిలో ఈ సిమ్తో కూడి ఆ డేటాతో అంటే ఓటీటీ ద్వారా మనం కంట్రోల్ చేసుకుని వాయిస్ కమాండ్ ద్వారా వస్తుంటుంది చూసారా, కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, లేదా వీటిని బేస్ చేసుకొని వచ్చేటువంటి సర్వీసెస్ అన్నిటికీ అంటే ప్యూర్లీ మేము కమర్షియల్గా వాడతామని చెప్పి వీళ్ళు కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. విచ్ ఈస్ కూల్ థింగ్. అంటే వీళ్ళు మన సెక్టార్లో అంటే జియో లాగా అయితే రారు, ఓన్లీ ఫర్ కమర్షియల్ రోల్అవుట్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. ఖచ్చితంగా కాంపిటీషన్ ఉండాలి, ఉంటేనే బెటర్ ప్రైజింగ్ మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేపు మనకి Xiaomi దగ్గర నుంచి. Xiaomi ఈరోజు చాలా కూల్గా ఒక కూలెస్ట్ గ్యాడ్జెట్ని అయితే రివీల్ చేయడం జరిగింది. దట్ ఈస్ నథింగ్ బట్ Xiaomi స్మార్ట్ ఫ్యాన్ 2. యాక్చువల్గా దీన్ని 1 సిరీస్ ఏదైతుందో ఆల్రెడీ చైనాలో లాంచ్ చేస్తారు, బట్ మన ఇండియాలో మాత్రం ఇదే ఫస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగింది. దీని ధర వచ్చేటప్పటికి సుమారుగా 7,000 రూపాయలు, బట్ ఇది 5,999 రూపాయలకే మనకు దొరకడం అయితే జరుగుతుంది. అండ్ ఇది ఈ రోజు నుంచే సేల్లో కూడా వచ్చింది. దీన్ని స్మార్ట్ టేబుల్ ఫ్యాన్ అని ఎందుకు అన్నానంటే దీన్ని డైరెక్ట్గా మనము యాప్ ద్వారా కంట్రోల్ యాక్సెస్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. మరి ఇది బ్లూటూత్ తోటి కనెక్ట్ అవుతుందా లేదా 2.4 GHz వైఫై చిప్ లాంటిది ఏదైనా పెట్టి మనం యూనివర్సల్గా ఎక్కడి నుంచైనా కంట్రోల్ చేసుకోవచ్చా అనేది మాత్రం ఎక్కడ క్లారిటీ అయితే లేదు. అంటే స్మార్ట్ లివింగ్ కేటగిరీ కింద దీన్ని మన ముందుకు తీసుకొని రావడం అయితే జరిగింది, విచ్ ఈస్ కూల్. నెక్స్ట్ వచ్చేపు మనకి ఎలాన్ మస్క్ దగ్గర నుంచి. ఎలాన్ మస్క్ అంటే ట్విట్టర్ని కొంటానని చెప్పి అప్పుడు అన్నాడు కదా, సుమారుగా $44 బిలియన్ $45 బిలియన్ పెట్టి. సో దానికి గాను ఇతను తూచి నేను కొనలేను, నేనేదో ఊరికినే అన్నానని చెప్పారు. మరి ఊరికినే అన్నానంటే ట్విట్టర్ కంపెనీ ఊరుకుంటుంది, ఎందుకంటే అమ్మాంతం దీని షేర్స్ పడిపోయినాయి. చాలా మంది ఇందులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ రిజైన్ చేసి బయటకు వెళ్ళిపోయారు, కొంతమంది ఉద్యోగాలు ఊడిపోయాయి. సో వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిందే. అండ్ వీళ్ళ మీద మేము పరువు నష్టం దావా కూడా వేస్తున్నానని చెప్పి ఎలాన్ మస్క్ మీద ట్విట్టర్ కంపెనీ అఫీషియల్గా పరువు నష్టం దావాతో పాటు కోర్టు కూడా లాగుతానని అంటున్నారు. సో చూద్దాం మరి ఇది ఎంతవరకు ఎక్కడ దాకా వెళ్ళి ఎక్కడ దాకా ఎండింగ్ వస్తుందో. ఒకవేళ నన్ను అడిగితే ఆయన కనుక తిక్కలేసిందంటే కొనేస్తాడు, అదేం పెద్ద మ్యాటర్ కాదు. సో ఎనీవే
దిస్ ఇస్ హ్యాపెనింగ్. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి ఐకు దగ్గర నుంచి మొన్న అనుకుంటా వివో కంపెనీ 200 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అయితే మేము తీసుకొని వస్తున్నాం అని చెప్పింది. ఐకు తెలుసు కదా, వివోకి సంబంధించినటువంటి సబ్స్టిట్యూట్ బ్రాండ్. సో ఇది కూడా మన ముందుకి 200 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారంట. అండ్ ఐకు 10 ప్రోలో వైర్ ద్వారా మనం ఇది పాసిబుల్ గా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. 0 to 100% ఆఫ్ ద ఛార్జింగ్ వచ్చేటప్పటికే మీకు అప్రాక్సిమేట్లీ 8 to 9 minutes లో ఇది కంప్లీట్ చేసుకోగలదంట. దీన్ని పక్కకు పెట్టారంటే Xiaomi కూడా ఇదే టెక్నాలజీ మీద వర్క్ చేస్తుంది. మేబీ Xiaomi 13 సిరీస్ మీద వీటిని మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేమో మనకి జియో దగ్గర నుంచి. జియో ఈరోజు 300 రూపీస్ లేదా దానికన్నా అబోవ్ పోస్ట్ పెయిడ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, పోస్ట్ పెయిడ్ వాడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెట్ఫ్లిక్స్ అకౌంట్ని ఫ్రీగా ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. డిపెండ్స్ అపాన్ వారు వాడేటువంటి ప్లాన్ని బేస్ చేసుకొని సింగిల్ డివైజా లేదా మల్టిపుల్ డివైజా, అలాగే హెచ్డిఆ, ఫుల్ హెచ్డిఆ, 4Kనా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. 300 రూపాయల నుంచి 1400 రూపాయల ప్లాన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క యూజర్స్ కూడా ఈ ఆఫర్ని అయితే రోల్అవుట్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరు ఉన్నారో అన్నట్టయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకు ఓలా దగ్గర నుంచి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి కదా, అలాగే దీనికి సంబంధించినటువంటి అప్కమింగ్ 4-wheeler వెహికల్ కూడా రాబోతుంది కదా. సో దీంట్లో ఉండేటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయి పైన వీళ్ళ ఓన్ సెల్స్ని తయారు చేసుకుంటున్నారంట. ఈరోజు దానికి సంబంధించినటువంటి ఒక సెల్ని అయితే షోకాస్ట్ చేసింది. ఇప్పటిదాకా యాజ్ ఆఫ్ నో ప్రెజెంట్ అయితే వీళ్ళు వాడుతుంది ఎల్జీకి సంబంధించినటువంటి లీథియం అయాన్ బ్యాటరీస్ని యూజ్ చేస్తున్నారు. ఇక దీంతో పోలిస్తే ఇవి వచ్చేటప్పటికి మరింత బెటర్ టెంపరేచర్స్, అలాగే షార్ట్ సర్క్యూట్ కాకుండా ఈవెన్ లైఫ్ కూడా బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉందంట. ఏదైనా కానీ ప్రాక్టికల్గా రోడ్డు మీదకి వచ్చి మనం టెస్ట్ చేసేంత వరకు ఇది సక్సెస్ కాదని నా అభిప్రాయం. ఎనీవే ఒక గుడ్ ఇనిషియేటివ్ తీసుకున్నారనే నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ వచ్చి మనకి Xiaomi దగ్గర నుంచి Xiaomi లైట్ మొబైల్ ఫోన్ని గ్లోబల్ గా వీళ్ళైతే లాంచ్ చేశారు. సో ఫస్ట్ చైనా, ఆ తర్వాత గ్లోబల్, ఇంకా సూన్ మన ఇండియాలో కూడా మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778 5G ప్రాసెసర్తో 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే, అది కూడా 120 Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ రెండు దీంట్లో సపోర్ట్ ఉంటుంది. LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, UFS 3.1 స్టోరేజ్తో మనకి ఇది రావడం జరుగుతుంది. రేర్ వచ్చేటప్పటికి 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కింద 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ ఏదైతే డెప్త్ లేదా పోర్ట్రేట్, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ 4300 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 67 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తోటి దీన్ని మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది. సో దీన్ని వీళ్ళు సుమారుగా అక్కడ లాంచ్ చేసినటువంటి ప్రైస్ $400, అంటే సుమారుగా 28-29 వేల రూపాయలకి. మన ఇండియాలో కూడా ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు 25-27 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో దీన్ని కూడా త్వరలోనే తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి గూగుల్ దగ్గర నుంచి. గూగుల్ మొన్న గూగుల్ ఐఓలో వీళ్ళకి సంబంధించినటువంటి 7 ప్రోతో పాటు గూగుల్ పిక్సెల్ బడ్స్ని కూడా లాంచ్ చేశారు కదా. సో దీన్ని అయితే మన ఇండియాలోకి తీసుకొని రాబోతున్నారంటే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ డేట్ని అయితే వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ జూలై 28వ తారీఖు దీన్ని మన ముందు తీసుకొని రాబోతున్నారు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది ఇందులో. ఒకవేళ మీరు కనుక ఫోన్ కాల్ మాట్లాడుకున్నారంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో 7 గంటల పాటు, ఒకవేళ లేదు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మీరు క్లోజ్ చేసి యూజ్ చేశారంటే సుమారుగా 11 hours, అలాగే 20 hours ఆఫ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో మీరు మ్యూజిక్ విన్నారు అన్నట్లయితే, లేదన్నట్లయితే సుమారుగా 31 గంటలు మనకి ఇది బ్యాటరీ బ్యాకప్ని ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉందంట. గ్రీన్, ఆరెంజ్, బ్లాక్ అండ్ గ్రే కలర్స్లో ఇదైతే మన ముందుకు రానుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. నథింగ్ బాక్స్లో ఛార్జర్ ఇవ్వకపోవడానికి గురించి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.